వారంలో మరి పరిచర్యలు విజయనగరం దాకా వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా యాక్చువల్గా విజయనగరమే మేము వెళ్ళాలి, అది మా షెడ్యూల్ అలాగే ఉంది. కానీ ఇక విశాఖపట్నంలో దిగి అక్కడి నుంచి లింక్ ఎక్స్ప్రెస్ అయ్యారు, అది వేరే ఆల్టర్నేటివ్ ఉంది. ఆ సమయంలో నాకు మన దగ్గర మంచి ఇన్స్టిట్యూట్ నెంబర్ వస్తుంది. మరి విజయ్ గారు అని ఉండేవారు, లెక్చరర్, ఈజ్ డూయింగ్ ద లెక్చరర్. ఆ బ్రదర్ ఆ టైంలో ఎవరు చనిపోయారని అక్కడి నుంచి లేదు. ఆ అకామిడేషన్ మిస్ అవ్వడం వల్ల ఆ టైంలో మేము మరి సార్ వాళ్ళ మందరం జరిగినటువంటి బాలుకి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనుకోని రీతి అంటే ఇన్ యాక్సిడెంట్ నేను వెళ్ళవలసింది ఇటువైపు, జస్ట్ కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ నేను స్టే అవ్వాల్సి వచ్చింది. స్టే మళ్ళీ రావడానికి మళ్ళీ మేము పరిగెత్తుకుంటే విజయనగరం వెళ్ళిపోయాం. మేము వెలువపడితే విజయనగరానికి విజయనగరం వెళ్ళి విజయనగరంలో ఆ యొక్క దేవుడి పరిచయం తీసుకొని దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని ఆదివారం మాత్రమే ఆరాధన అటెండ్ అయ్యాను. నిన్నంతా నాకు ఎంత పని ఉండిందంటే అంత పని ఉంది. ఎందుకు నేను క్లారిటీగా చెప్తున్నానంటే ఇదంతా మన కుటుంబం. ఆమె ఇది మన కుటుంబం. సాధారణ చిన్న చిన్న వాటి వల్ల ఏమవుతుందంటే మన మనసులో గాయాలు చేస్తాం. అవి ఇట్స్ క్లారిటీ ఉన్నప్పుడే మన దేవుడి కోసం పరిచయం చేయాలి. మేము అక్కడి నుంచి విజయనగరం నుంచి తిరిగి మళ్ళీ ఆడస్ రావాలి. నేనంతా ఎక్కువ దేవుడి పరిచయం. మళ్ళీ రాత్రి 12 గంటల వరకు సార్ వారు కరెక్ట్గా 2:15కి రావడం జరిగింది. సార్ రిసీవ్ చేసుకున్నాం. కొంచెం స్టీల్ ఎదుర్కొచ్చాడు, కొంచెం స్టీల్ కొంచెం ఈ మైండ్లో ఫస్ట్ నుంచి మాస్టర్ ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంటుంది, సెకండ్ ఎదుర్కొచ్చారు. ఈ మైండ్లో తెలుసా ఫస్ట్ లాస్ట్లో ఆ లాస్ట్లో 2 గారు మధ్యలో ఇది దేవుడికి మైండ్ కలుగుతుంది. ఆ టైంలో అనుకోకుండా అక్కడ మేము వాళ్ళ దగ్గర ఉండి జస్ట్ మేము మానేస్తే మార్నింగ్ పరిచయం కాబట్టి ఆ విషయం నేను చాలా సిన్సియర్గా ఉంటాను. పరిచయంలో చాలా ముఖ్యం. ఎందుకంటే సాధ్యం నాకు ఏది కండిషన్ ఏమంటే ఇంకో బ్రదర్ సహాయం చేసుకోవచ్చు. ఆ రీతిలో గ్రహించి పరిచయం కొంచెం అనారోగ్యమైన దేవుడు సహాయం చేసేసాను. ఈ సమయం నేను 3 విషయాలు గుర్తించాను. ఒకటి, నా దర్శనము ఎలా ఉంది అంటే మొదటి సెషన్లో నా దర్శనము ఎలా ఉంది. చాలాసార్లు మనము మన దర్శనాన్ని మర్చిపోయేటట్టు చేసేటటువంటి శాపాలు. మన దర్శనాన్ని మన గురిని మరింత చేసేది ఎవరంటే శాపాలు. నా దర్శనం ఎలా ఉంది. నా దర్శనం ఎలా ఉంది, ఇది అంశం. ఈ అంశం ఏంటంటే నా దర్శనము ఎలా ఉంది. నా దర్శనము ఎలా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క భావం ఉంటుంది. నేను పరిచర్యలో పడ్డాను, సేవ చేశాను, తర్వాత చాలా కష్టాలు పడ్డాను అని రకరకాల సేవలు చెప్తూ వస్తాను. ఇవన్నీ మనం చెప్పేది. నేను పదే ఏంటంటే దేవుడు మా స్థాయిలో వచ్చి వాళ్ళు చాలా పేదలకు సేవ చేశారు. పరిచయం వచ్చినప్పుడంట కట్టుకోవడం బట్టలు కాదు, తిరుగుండేవారు కాదు. పక్కన ఎవరైనా మీరు క్షమించండి, వాళ్ళ దగ్గర చెప్తున్నారు. నేనంటే సాక్షి కనీసం ఆ పూట కోసం కూడా అల్లాడిపోయేవారు పరిచయం అని. అటువంటి కఠినమైన ప్రదేశాలలో వారు నిలబడి దేవుడు ఒక రాజీని సేవ చేస్తున్నారు. లేదు, అది దేవుడి దర్శనం. శ్యామ్ ఒక దర్శనం ఉంది, సార్ మన అన్నయ్య ఒక దర్శనం ఉంది, యోహాను ఒక దర్శనం ఉంది, అందరికీ దర్శనం ఉంది. కానీ యెషయాకు వచ్చిన దర్శనం మనకు ఉండాలి. యెషయాకు వచ్చిన దర్శనం, యెషయాకి ఎప్పుడు దర్శనం వచ్చింది? 6వ అధ్యాయం అనగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నారు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని.
చెప్పే కదా, మీరు ఈ సెషన్ అయిపోయే లోపల ఒక ప్రత్యక్షతతో ఇక్కడ నుంచి వెళ్తారు, ఒక ప్రత్యక్షతతో వెళ్తారు, ఒక ప్రత్యక్షతతో వెళ్తారు. నేను చూచింది, నేను చూచింది. దీని పేరు ఏం పెడతా అంటే పరలోక దర్శనం. ఇప్పుడు యెషయాకు మొదట ఏం కనపడిందంటే అత్యున్నత సింహాసనంలో ఆసీనుడైన దేవుణ్ణి యెషయా కళ్ళారా చూచాడు. ఇప్పుడు పరలోక దర్శనం యెషయాకి స్పష్టంగా కనబడుతుంది. అంతే కదా, యెషయా ప్రవక్తకి నా వాయిస్ క్లారిటీ ఉందా సార్? వాయిస్ క్లారిటీ ఉందా? డిస్టర్బెన్స్ ఉంది. సరే, ఫ్యాన్స్ కొంచెం అలా ఎప్పుడు ఉండదు. బట్ ఆ వీడియో అప్పుడు ఏంటంటే సరే ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు పర్లేదు. ఆ ఫ్యాన్స్ వచ్చింది చూడండి. ఇక్కడ యెషయా ప్రవక్త దర్శనం చూచాడక, ఆ దర్శనం గురించి యెషయా చెప్తున్నాడు ఏమనంటే నేను చూచి తిని అన్నాడు. ఇప్పుడు నేను చూచి తిని అంటే యెషయా చూచిన దర్శనంలో ఏం కనబడుతుందంటే పరలోక దర్శనం కనబడుతుంది. సేవకుడైనా నాకైనా నీకైనా మొదట పరలోకం కనబడితేనే భూలోకము కళ్ళకు మరుగైపోతుంది. పరలోకం కనబడితేనే నీకు భూలోకం మరుగైపోతుంది. భూలోకంలో ఏమున్నది? ఏముంది భూలోకంలో సార్? నేత్రాశ, శరీరాశ, జీవపడము. ఈ మూడు భూలోకంలో ఉన్నాయి. సార్ చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటంటే నేత్రాశ, ఐ డిజైర్, నేత్రాశ. తర్వాత సార్ శరీరాశ, సో సెల్ఫ్ ఎగ్జిస్ట్మెంట్ ఆఫ్ ద డిజైర్. తర్వాత మూడోది జీవపడము, ప్రైడ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఇంగ్లీష్లో అర్థాలు చెప్తాను. మొదటిది నేత్రాశ. నేత్రాశ అంటే సేవకుని యొక్క దర్శనంలోనికి మొదట నేత్రాశ రాకూడదు. ఎందుకు రాకూడదంటే మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో అనగా లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ మూడు ఉన్నాయట. దర్శనం కలిగి వచ్చిన నాకైనా మనకైనా మనలో ఉన్న వారికైనా మొదట మనం ఏమి లేకుండా చూసుకోవాలంటే నేత్రాశ ఉండకూడదు. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ గా, వెరీ సీరియస్లీ. సాతానుడు ఎక్కడ ఒక సేవకుడిని డైవర్ట్ చేస్తాడు, ఒక సేవకుని మనసును ఎందుకు కుదిపేస్తాడు, ఒక సేవకుని యొక్క పిలుపుని ఎందుకు కదిలిస్తాడు అని అంటే ఆ సేవకునికి మొదట ఏముంటుందంటే నేత్రాశ. నేత్రాశకి ఏముంది? ఆశ. నేత్ర ప్లస్ ఆశ, నేత్ర ప్లస్ ఆశ. అదేమంటే తెలుగులో సవర్ణ దీర్ఘ ఆగంతాలను 30 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. 30 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. సవర్ణ సందర్భంగానే 30 ఏళ్ళకి. ఇప్పుడు బాగా గమనించండి, ఈ యొక్క నేత్రాశలో అందరికంటే ముందుగా పడిన వాళ్ళు ఎవరంటే ఆదాము, హవ్వ. ఇప్పుడు ఎదురు పిలుపుందా లేదా సార్? పిలుపుందా లేదా? పిలుపుంది. ఈ ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా పిలుపుని అందుకొని దేవుడి కొరకై దేవుడి సముఖం నడిచిన వాళ్ళు ఎవరంటే ఆదాము. వారి పిలుపుంది. దేవుడు వారిని ఏదైతే స్థిరపరిచాడు, వారికి ఒక ప్రత్యేకత ఇచ్చాడు, వారికి ఒక ప్రణాళిక ఇచ్చాడు. అయితే వారు ఏం చేశారో ఒక్కసారి చూద్దాం. ఆదికాండం దయచేసి అందరూ చూద్దాం ఒకసారి. ఆదికాండం. థ్యాంక్ యూ జీసస్. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. అయితే కాదన్న, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. మంచిదియు కన్నులకు అందమైనదియు. ఇప్పుడు ఆమె కళ్ళకి ఎలా కనపడిందంటే ఆదాము అవ్వలకు నేత్రాలకు లేదా ఆమె యొక్క కళ్ళకు చాలా అందంగా కనపడింది. మన సేవ
సేవా జీవితంలో కూడా యేసు కంటే ఏదైనా ఎక్కువగా అందం కనపడుతుందంటే మనం పరలోక దర్శనాన్ని కోల్పోతున్నాము. మణిబాబు గారు, మా వయసుకి 50 సంవత్సరాలు లేదా మా వయసు అయిపోయింది, లేదా మేము ఇప్పుడే సేవకు వస్తున్నాము, ఇంత కఠినంగా ఉంటే మేము ఎలాగ సేవ చేయగలుగుతామని వాక్యం ఏమో రాయడంలో నేను చెప్తాను సార్. ఇప్పుడు ఆదాము ఇద్దరు కూడా ఆ యొక్క దేవుడు తెలియకున్నటువంటి ఆ పడుతున్నారు, ఇద్దరు దేవుని యొక్క నుంచి దూరం అయ్యారు. ఏమేం చేస్తారు వాళ్ళు? దేవుని యొక్క నుంచి దూరం అయిపోయారు. 2 సహవాసాన్ని కోల్పోయారు. 3వది శపించబడ్డారు. 4వది దిగంబరులు అయిపోయారు. 5వది వారు భూమి మీద ఉన్న ప్రతి జాతికి ఒక మోర్ ఎగ్జాంపుల్గా మారిపోయారు. అంటే నేత్రాశ ఏం చేసిందంటే బహిష్కరించింది, సహవాసాన్ని కోల్పోయేట్టు చేసింది. ఆ తర్వాత 3వదిగా దిగంబరత్వాన్ని కనపరిచింది. 4వదిగా కన్నులకు ఉడితనం కలిగించింది. 5వదిగా సంపూర్తిగా దేవుని యొక్క నుంచి శపించబడిన వారిగా బయటకు పెట్టింది. సేవకుడైన నాకైనా, నీకైనా, మనకైనా మనము ఈరోజు నేర్చుకొస్తుందంటే మనకు నేత్రాశ అన్నది ఎక్కడైనా కనబడుతుందేమో. నా పరలోక దర్శనం గురించి నేను ప్రస్తావించాను. నా పరలోక దర్శనంలోకి ఇన్ మై విజన్ ఆఫ్ ద హెవెన్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ కమ్స్ టు ద ఐ ఆఫ్ డిజైర్ ఇట్ విల్ బి డిస్ట్రాయ్డ్ బై మినిస్ట్రీ. నా పరిచర్యను ఏదైనా పాడు చేసేది ఏదైనా ఉందంటే అది మొదటిది నేత్రాశ. రెండోది శరీర ఆశ. శరీరాశకు ఎన్నో పేర్లు ఉన్నాయి. శరీరాశకి ఏమని పేర్లు ఉన్నాయంటే, నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఏమని రాయబడిందంటే ద సెల్ఫ్ ఆఫ్ ద డిజైర్ టు ద హ్యూమానిటీ అంటే చంపబడలేదు, కోరికల చేత చంపబడని లేదా ఇచ్చల చేత చంపబడని దేహం అంటే. ఏదంటే ఇచ్చల చేత చంపబడని దేహము. ఇచ్చల చేత చంపబడని దేహం. ఈ దేహానికి బైబిల్లో పెట్టిన సింపుల్ పేరు ఏంటంటే శరీర ఆశ. ఇప్పుడు నాలో ఇంకా నశింపని లేదా ఒప్పుకొని ఇంకా విడిచిపెట్టని ఏదైనా ఉన్నది అని అంటే నా శరీరాశకు నేనేం చేయాలి అంటే, మొదట నేను ఒక వ్యక్తిని చూస్తున్నా. ఆ వ్యక్తి పేరు ఏంటంటే సంసోను. ఇంకెవరున్నారు సార్? ఇంకెవరు చెప్పండి. అందరూ సేవలు సంసోను శరీరాశకు ఇంకెవరు ఎగ్జాంపుల్? ఇంకెవరు? ఇస్సాకు, యాకోబు. యాకోబు అన్న పేరు ఏశావు. తర్వాత ఇంకెవరున్నారా? లోతు భార్య. ఇంకెవరున్నారా? చెప్పాలి. ఇంకెవరున్నారు? శరీరాశకు లోనైన వారు ఇంకెవరున్నారా? దావీదు. తెలుస్తారా? ఎందుకంటే దావీదు అంటే దేవుడికి హృదయానుసారుడు అంట. నా ఇష్టానుసారుడైన మనిషి. దేవుడే చెప్పండి ఇచ్చాడు, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నేను కోరుకున్న వ్యక్తి. మనకి ఎందుకంటే సరే యోగు భార్య వచ్చేసి ఆలోచన మీకు. తర్వాత దేవేత్రి. ఎవరు? దేవేత్రి ఎవరు? తిమోథెయుసు పత్రికలో లోక స్నేహాన్ని కోరుకొని వెళ్ళినటువంటి వాడు దేవేత్రి. ఇంకెవరున్నారు? కొంచెం మెదడు పడిపోయింది. మంచి భోజనం కొంచెం మెదడు పడింది. బాబు మాస్టర్ గారు మీరు ఇంకెవరున్నారు? శరీరాశలోనే వారు ఇంకెవరున్నారు? అమ్మా సొలొమోను. తర్వాత యెజెబెలు. తర్వాత చెప్పాలి. కోరహు, దాతాను, అబీరాము. వాళ్ళిద్దరు ముగ్గురు ఒకరే. కోరహు సంతతి. తర్వాత బిలాము తర్వాత కూడా శరీరాశ. బిలాము తర్వాత ఇస్కరియోతు, యూదా. గెహజీ. ఇంకా చాలా ఎక్సలెంట్ చెప్పారు. గెహజీ తర్వాత మీకు ఆలోచన కలగట్లే.
ఈ ఆలోచన కలగట్లే, మీకు బైబిల్లో ఆలోచన కలగట్లే. ఇప్పుడు ఈ శరీరాశ గురించి ఎంతమంది దొరికారు మన బైబిల్ అంటే, సంసోను పరలోక దర్శనాన్ని మరిచాడు కాబట్టి శరీరాశలో పడిపోయి ఆ యొక్క దెలీలా చేతిలో కళ్ళు మూడబెట్టి ఫిలిస్తీన్ల దేశంలో గానుగా తిప్పే సమయానికి ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని ఒక్క పూట తిండి కొరకు పరిశుద్ధతను లేదా ఆ నీతి కలిగిన దేవుడు రాజ్యానికి వెళ్ళేటువంటి నిబంధన ఒక పూట కోల్పోయాడు. మూడవదిగా లోతు భార్య వెనక్కి తిరిగి చూడకపోయి ఉంటే ఈరోజు అమ్మోనీయులు మోయాబీలు భూమి చేయగలిగారు. హల్లెలూయా. ఆ మహాతల్లి వెనక్కి తిరిగి చూడకపోతే అమ్మోనీయులు రాక్షస జాతి, ఓగు అనేటువంటి రాజు అంతటి 9 మూరల వెడల్పు కలిగినటువంటి పొడవ కలిగిన మంచము, 6 అడుగుల వెడల్పు కలిగిన మంచం మీద పడుకునే రాక్షస సంతతికి తల్లిగా మారింది ఎవరు? లోతు యొక్క పిల్లలు. శరీరాశ. తర్వాత యోబు భార్య. యోబు భార్య ఒక నీతిమంతుడు. యోబుకి సాక్ష్యం ఇవ్వబడింది ఏమండి? యథార్థవంతుడు, నీతిమంతుడు, నేను నా దగ్గర ఏమని రాయబడిందంటే, యోబు నేను ఇబుల్ దేశంలో ఒక మనుషుడు నేను ఎదుగుతున్నాను, అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఆ వ్యక్తి గురించి అంత స్టేట్మెంట్ ఇస్తే ఆ భార్య గురించి అంత స్టేట్మెంట్ ఇవ్వడు. ఆమె కానీ ఆమె ఏం చేసిందంట? శరీరాశలోనే ఆ గొప్ప స్వాస్థ్యాన్ని పోగొట్టుకుని ఆ రోజే ఆమె పేరు భూలోకం గురించి సమస్య పోయింది. శరీరాశ అంటే పరలోక దర్శనాన్ని పాడు చేసింది. మూడవదిగా దేవేత్రి. దేవేత్రి అపోస్తలుల పౌలుకి ఎంతో పరిచయం చేశాడు. హి ఇస్ డూయింగ్ ద మినిస్ట్రీ, ఇస్ ఎ గ్రేట్. దేవేత్రి అనే వ్యక్తి అపోస్తలుల పౌలుకి ఎంతో గొప్ప సేవ చేశాడు. కానీ లోక స్నేహాన్ని కోరినందువల్ల దేవేత్రి అతడు వెలివేయబడ్డాడు. ఎక్కడ వెలివేయబడ్డాడు? సంఘముల నుంచి వెలివేయబడ్డాడు. తర్వాత ఇంకేం చెప్పారు? సొలొమోను కూడా శరీరాశను అనుసరించాడు కాబట్టి 1600 మంది భార్యను పెళ్లి చేసుకొని అనేక ఉపపత్తులు కలిగి 1000 మంది ఉపపత్తులు కలిగి ఆఖరికి తన జీవితం అంతా కూడా ఒక శూన్యంగా మారిపోయింది. తర్వాత యెజబెలు పేరుకేమో ఇశ్రాయేలు యొక్క వంశంలో రాణిగా వచ్చింది. కానీ ఆమె రాజరిక లక్షణాలు కోల్పోయింది. చివరికి ఆమె రక్తం ఒక్కొక్కరు నాగేటట్టుగా దేవుడే అనుమతించాడు. చివరిగా కోరహు, దాతాను, అబీరాము ఇద్దరు మోషేకి వ్యతిరేకంగా శరీరానుసారంగా మాట్లాడడం బట్టి ముగ్గురు కూడా ప్రాణాలతో ఉండగానే వారు గొయ్యి చిరించబడి భూమి అగాధంలోకి వెళ్ళిపోయారు. చివరిగా ఎవరున్నారట? బిలాము. ఎవరిక? బిలాము. బిలాము ఏంటి? ఒక ప్రవక్త. ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్. ఒక ప్రాఫిట్ శరీరాశను లోనైపోయి అంతటి ఎందుకంటే అంత బంగారం కొరకు లేదా అంత వస్త్రాల కోసం లేదా అంత ఇవ్వవలసిన ఆధిక్యత కోసం తాను ఏమైపోయాడట? దేవుని యొక్క స్మరాన్ని వినలేకపోయాడు. గాడిద ద్వారా బోధ చేయించుకోవాల్సి వచ్చింది. గాడిద ద్వారా బోధ ఎందుకు చేయించుకోవాల్సి వచ్చిందంటే పరలోక దర్శనాన్ని వ్యక్తి మరిచిపోయాడు. పక్కన చెప్పండి, పక్కన కట్టడం సరే విచ్ ఇస్ దిస్. నేనేం చెప్తున్నా చేయండి. పక్కన చెప్పండి, బాగున్నాడు అన్న చూడుకున్నాను. పక్కన చెప్పండి, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. పక్కన కైకుడు సొలిలో బాగా కైకుడు సొలిలో చేపట్టుకొని చెప్పండి. అప్పుడు నీ మీద అభిషేకం పక్కన వస్తుంది. ఆమేన్. గుడ్. ఇప్పుడు ఏం చేయబడింది? చివరిగా బిలాము కూడా నష్టపోయాడు. ఆఖరికి ఇశ్రాయేలు యోధా 12 మంది అపోస్తలులలో తాను గొప్ప సింహాసనాసనుడైంది, దేవదూతలకు తీర్పు తీర్చబడిన వ్యక్తి ఒకే ఒక ఎంత 30 వెండి నాణ్యాల కోసం శరీరానుసారంగా ఆలోచించి తాను ఆ యొక్క పరిశుద్ధత అనేటువంటి నీతి నుంచి కోల్పోయాడు. ఆఖరికి తలకిందులుగా గురి వేసుకొని చచ్చిపోయాడు. దేవుని గడికి వచ్చి చచ్చిపోయాడు. తన వెంతులతో పొలం కొన్నాడు. ఆ పొలం పేరు ఏం పేరు? ఆ పొలం పేరు కుమ్మరవాడు పొలం పేరు అంటారు. నా వైద్యులు ఏమైందంటే ఎకెల్దాం అని రాయబడింది. ఎకెల్దాం అంటే ఎకెల్దాం అనేటువంటి ఒక ప్రదేశంలో ఒక పొలం కొన్నాడు. ఆ ఎకెల్దాం అనేటువంటి ప్రదేశంలో ఆ పొలం ఎక్కడుందంటే ఇర్మియా పొలాన్ని ఆనుకొని ఉంది. ఆ ఇర్మియా పొలంలో ఇర్మియా యొక్క పొలం ఆనుకొని ఉంది. ఇర్మియా పొలం కొన్నాడు. నేను రెఫరెన్స్ చూపిస్తాను. ఆ ఇర్మియా పొలం కొంటే ఆ ఇర్మియా పొలం పక్కనే ఎకెల్దాం అనే ప్రదేశంలో ఇతరుడు కొన్నాడు. ఆ యొక్క పొలం పేరు బైబిల్లో పెట్టబడింది ఏంటంటే రక్తభూమి.
అమ్మేసి 30 వెండి నాణ్యాలు కొన్నటువంటి ఆ భూమిలో పూసే ప్రతి పువ్వు కూడా ఎర్రగా పూస్తుంది. ఏ పంట అయినా రక్తంగా పూయబడుతుంది. ఆఖరికి ఇశ్రాయేలు యూదులందరూ కలిసి ఈ ఘోరము చూడలేక ఆ భూమిని పూర్తిగా శపించబడిన భూమిగా దాని అలాగే ఫెన్సింగ్ చేసి వదిలేశారు. మీరు ఇప్పటికీ చూడండి, ఫెన్సింగ్ చేసి వదిలేశారు. ఇక ఆ భూమిలో ఏ పంట పండదు. ఆ భూమిలో ఏమి వేసినా రక్తం అలాగా ఎగసిగుతున్నట్టుగా పీలుగు రక్తం లాంటి పరిస్థితి ఆ భూమిలో ఉందట. తర్వాత ఏముంది? ఆఖరికి గెహజీ ఏమైపోయాడు? దేవుని సన్నిధిలో గొప్పగా బ్రతకాల్సినటువంటి ప్రవక్త, తర్వాత ప్రవక్తగా ఉండాల్సిన వ్యక్తి కేవలం చిన్న వాటి వరకు శరీరాశకు లోనైపోయి అరులకు దర్శనాన్ని కోల్పోయి అక్కడి నుంచి గొప్ప కుష్ఠరోగంతో బయటకు వెళ్ళిపోయింది. తర్వాత చివరిగా ఏముంది? జీవకుటుంబం. తర్వాత ఏముంది? జీవకుటుంబం అంటే దాని పేరు ఏమిటో చెప్పండి చూద్దాం. జీవకుటుంబం పేరు నిజం చెప్పాలి. బాబు భాస్కర్ ఏముంది? భాస్కర్ మీరు చిలుకూరులో సేవ చేస్తున్నారు కదా. జీవకుటుంబానికి ఒక పేరు. ఆ పేరు ఏంటి? జీవకుటుంబానికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటి సార్? చెప్పనా? సెల్ఫ్ ఎగ్జైట్మెంట్. తను తాను గొప్ప చేసుకోవడం. ద సెల్ఫ్ ఎగ్జైట్మెంట్ లేదా ద ప్రైడ్ ఆఫ్ జెలసీ, గర్వంతో కూడినటువంటి ఈర్ష్య, అంతకంటే సెల్ఫ్ ఎగ్జైట్మెంట్, తను తాను గొప్ప చేసుకోవడము లేదా తన గురించి తాను గొప్పగా ప్రకటించడం. మీరు ఎప్పుడైనా చూడండి, నేను అనే పదము ఇంగ్లీష్లో ఎలా రాయబడుతుంది? ABCD ఇవన్నీ ఉంటాయి. కానీ ఐ అనే అక్షరాన్ని చూస్తే ఐ పైకి ఎగడు, కిందకి. సార్ బాగా టీచర్ కాబట్టి సార్ ఐకి ఉన్నటువంటి స్వభావం ఏంటి? ఐకున్న స్వభావం ఏంటి? ఇటు ఐ పైకి ఎగదు, కిందకి. నేను అనే స్వభావం ఉంది. అందుకే ఎప్పుడైనా సేవకుడైనా, నేనైనా, మనమైనా ఎప్పుడు గమనించండి, నేను ఏదైనా చేసేటప్పుడు మనం కలిసి మాట్లాడతాము, కలిసి డిస్కస్ చేద్దాం. మనం ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు కలిసి ఒకసారి అందరూ కలిసి మాట్లాడుతూ డిస్కస్ చేద్దాం. నేను ఏదైనా మాట్లాడగలుగుతానంటే నాకేదో సమయం ఉంది, స్ట్రెస్ వల్ల మాట్లాడిపోయినాను. సమయం చూసుకొని మాట్లాడతాము. ఇప్పుడు ఏంటి? నేను నిర్ణయం తీసుకుంటే మీరు కాదు, మీరు నిర్ణయం తీసుకుంటే నేను కాదు, మనం కలిసి నిర్ణయం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుని భయం మన మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం అనేది ముఖ్యమా, నేను అనేది ముఖ్యమా? చేస్తారంటారు నేను లేకపోతే నేనైతే నాలుగైతే అన్నీ నువ్వు ఎప్పుడైతే నేను అనే పదం వాడుతున్నావో అప్పుడు నీ దగ్గర ఏమొచ్చిందంటే జీవకుటుంబము వచ్చింది. ఎవరైనా నేనన్నా చేసింది. ఏం చేశానన్నంటే, ఏం చేశావు నువ్వు? రక్తం వచ్చి ప్రాణం పెట్టింది ఆయన, నీకోసం సర్వస్వాన్ని త్యాగం చేసింది ఆయన, నేను తన వృద్ధులుగా మార్చుకుని తీసుకుంటున్నావు. ఆయన నీకోసం సంపూర్తిగా మూల్యం చెల్లించాడు. నిన్ను నన్ను అనగా ఈ జీవకుటుంబం నుంచి తప్పించడానికి జీవపు దాత మన కొరకు రక్తం వచ్చి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు సెల్ఫ్ ఎక్సైట్మెంట్ అనేది గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సెల్ఫ్ ఎక్సైట్మెంట్ ఏం చేస్తుందంటే, 3 ఎగ్జాంపుల్ చెప్తారా? సెల్ఫ్ ఎక్సైట్మెంట్ ఏం చెప్తుంది సార్? మనం సరళీగా మాట్లాడుతున్నాం. అర్థమవుతుంది? సెల్ఫ్ ఎక్సైట్మెంట్ అంటే మనం గర్వం చేసుకునే మాటలు ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి. చెప్పండి, నిజం చెప్పండి, ఎలా ఉంటాయి చెప్పండి. ఎలా ఉంటుంది? అది అవ్వట్లేదు. మీరు మౌనంగా ఉన్నారంటే అవ్వట్లేదు. మీరు మౌనంగా ఉన్నారంటే అవ్వతుంది. చెప్పచ్చు కదా. సెల్ఫ్ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది? జాషువా, సెల్ఫ్ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది? నిన్నే ఇంకో మాట చెప్పు, నా భాషలో చెప్తున్నా, అందరూ నన్నే గుర్తించాలి. అక్కడ నీకు గుర్తింపు లేకపోతే అక్కడి నుంచి నువ్వు అలగడము, లేదా ముఖం చెందుకోవడం, లేదా నిన్ను నువ్వు డిక్రీస్
లోకానికి సాదృశ్యం. ఇప్పుడు పరలోక దర్శనం ఉన్న వారికి ఏముండకూడదట? ఆదాము లాంటి తప్పిపోయే స్వభావం ఉండకూడదు. ఆ పరలోక దర్శనం కలిగిన వాళ్ళలో సంసోన్ లాంటి శరీరాశ కలిగిన వాళ్ళు ఉండకూడదు. ఏషావు లాంటి జ్యేష్ఠతను పోగొట్టుకునే వాళ్ళు ఉండకూడదు. లోతు భార్యలాగా అవిధేయత కలిగిన వాళ్ళు ఉండకూడదు. యోబు భార్యలాగా దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉండకూడదు. తేనెలాగా లోక స్నేహాన్ని స్నేహించే వాళ్ళు ఉండకూడదు. సొలొమోను లాగా ఆ గొప్ప దైవ జ్ఞానాన్ని నిరధికం చేసుకునే వ్యక్తి ఉండకూడదు. తర్వాత యెజబెలు దేవుని యొక్క దర్శనాన్ని లేదా దేవుని ప్రజలను అపార్థం చేసుకుని తప్పుదో పట్టించే వ్యక్తిగా ఉండకూడదు. కోరహు, దాతాను, అబీరాము దేవుని సేవకుల మీద లేదా పరిశుద్ధుల మీద తిరుగుబాటు చేసి వారిగా ఉండకూడదు. బిలాము, ఇశ్రాయేలు యూదా, గెహజీ లాగా మనం ఉండకూడదు. మనం ఏముండకూడదు? ఏముండకూడదు? చెప్పాలి. ఏముండకూడదు? చెప్పాలి. ఏం ఉండకూడదు? శరీరాశ అనేది ఉండకూడదు. మూడోది జీవపడమము ఉండకూడదు. జీవపడమం ఐ అనేది నేను అనేది కనపరిచామంటే యేసయ్య. అందుకే చాలా మీటింగ్లో మనం ఎందుకు శాపాలు కప్పించుకోమనంటే, ఎందుకు మన గురించి మనం పొమ్ముకోము, ఎందుకు మన గురించి మనం గొప్పగా చెప్పుకోమనంటే మన చేతగాని వాళ్ళని కాదు, క్రీస్తు మన శరీరంలో ఘనపరచబడడానికి మన ఘనహీనులుగా మారిపోవాలి. ఇప్పుడు యేసు నాలో ఘనపరచబడాలి అంటే నేను కనపడకూడదు. నేను అందులో ఎప్పుడైతే కనపడడం ఆగిపోతావో అప్పుడు క్రీస్తులో కనపడడం ప్రారంభించాలి. గొప్ప దైవజనుడు నాకు తెలిసి చాలా డెరిక్ ప్రిన్స్, అలా చెప్తున్నాను. డెరిక్ ప్రిన్స్ అనేటువంటి గొప్ప దైవజనుడు తాను ఎప్పుడు ఒక ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఈరోజు ప్రసంగించడానికి వెళ్తున్నాను, నన్ను ప్రజలు చూడకూడదైనా నిన్ను చూసేటట్టు సహాయం చేసి. పరలోక దర్శనం కలిగిన వ్యక్తికి ఉండాల్సిన దర్శనం ఏంటంటే, నేను చూచి తిని ఎవరిని చూచానంటే ప్రభువును చూచాను. ఇక నా కళ్ళకి ఎవరు కనపడరు, అని చెప్తాం గడిగా. నా కళ్ళకి ఎవరు కనపడరు, యేసు మాత్రమే కనపడతాడు. రెండవదిగా చూద్దాం దయచేసి నాతో పాటు. అదే వాక్యం చదువుకుంటాం సార్. అదే వాక్యం యెషయా గ్రంథం 6వ అధ్యాయం. త్వరగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం. కాదు మీరు అక్కడి నుంచి కాదు. అదే బిడ్డ, నేను ఇక్కడ చూద్దాం చూడండి సార్. నేను ఇక్కడ చూద్దాం 5వ వచనం. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడును, నేను నశించితిని. రెండవది ఏ దర్శనం చూచాడంటే దుర్చేయమంటారా? రెండవ దర్శనం సెల్ఫ్ విజన్ అంటే అంతర్ముఖ దర్శనము. తెలుగులో అంతర్ముఖ దర్శనం. అంతర్ముఖ దర్శనం ఏంటంటే తాను ఏమై ఉన్నాడో ఆ దర్శనం కలిగి ఉన్నాడు. తాను ఏమై ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను. అది అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానని దేవుని కృప ఉన్నాను. రెఫరెన్స్ రాసుకుంటే దాదాపు 40 రెఫరెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప ఉన్నాను. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు అంతర్ముఖ దర్శనము, సెల్ఫ్ విజన్ ఏ సేవకుడు అయితే ఉంటుందో ఆ సేవకుడు తానేమై ఉన్నాడో మొదలు దేవుని దగ్గర కనపరుస్తాడు. ఆమేన్. నేను కోపగొస్తుంది అనుకో, ప్రభువా నేను కోపగొస్తుంది అని తన ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. ఆమేన్. నాకు బీపీ రైజ్ అవుతుంది అనుకో, బీపీ రైజ్ అవుతుంటే ఆ బీపీ రైజ్ అయ్యేటువంటి తత్వాన్ని కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. ఇప్పుడు అపోస్తలుడు మనం చూపించాడు. యెషయా తాను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజలలో నివసించుచున్నాను, నేను నశించింది అన్నాడు. ఏమన్నాడు? నేను నశించింది. ఐ విల్ బి డిస్ట్రాయ్. నేను నశించిపోయే వ్యక్తిగా ఉన్నాను. ఇప్పుడు తన దర్శనంలో చాలా ప్రాముఖ్యమైందంటే సెల్ఫ్ విజన్ మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. సెల్ఫ్ విజన్ లేకుండా దేవుడితో సహవాసం చేయలేము. చాలా సీరియస్గా చెప్తున్నాను. సెల్ఫ్ విజన్ అంతర్ముఖ దర్శనం. ఆ
కనబడతావో, మన ప్రతిరూపం ఎలా కనబడుతుందో అలాగే దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు మణిబాబు ప్రతిరూపం అంతా మణిబాబు కనబడాలి. మణిబాబు కనబడాలి. మణిబాబుకి ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు 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 ఏమవుతాడంటే మణిబాబు జీవితంలోనికి దేవుని శక్తి దిగొస్తుంది. అంతర్ముఖ దర్శనం లేకుండా దేవుని యొక్క ముఖ దర్శనం చేయడం సాధ్యపడదు. అంతర్ముఖ దర్శనం లేకుండా. మూడవది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాట ఒకసారి చూద్దాం. మూడవది ఆరో అధ్యాయము 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ఇది ఉన్నతమైన దర్శనం. మూడవది ఏ దర్శనం? అది చెప్పట్లేదు. సార్ చెప్తుంది, ఏం చెప్పట్లేదు. ఏదంటది? మూడవది ఏదంట? ఉన్నత దర్శనం. యేసయ్య గారు ప్రతి మాటలో ఈ ఉన్నత దర్శనం పిలుపు కొరకు అనే పదం కనపడుతూ వస్తుంది. ఈ ఉన్నత దర్శనం ఏం చేస్తుందంటే మనలను ప్రభువును చూసేటట్టుగా చేస్తుంది. ఈ ప్రభువును చూస్తే ఎక్కడ చూస్తామంటే నువ్వు దేవుడితో ఏకాంతం ఉన్నప్పుడే దేవుడు కనపడతాడు. ఏకాంతం ఉన్నప్పుడు మీకు ఒక సాక్ష్యం చెప్తాను. నేను దయతో క్షమించండి. నేనేమైనా దేవుడి కృప. నేను ఆ యొక్క ఆరంభ దినాలలో నాకున్న కష్టాలను బట్టి, నాకున్న దుఃఖాన్ని బట్టి, అవమానాన్ని బట్టి నేను ఎక్కువ సమయం కొండది గడుపుతున్నాను. ఎక్కువ సమయం స్టిల్ నౌ ఇప్పుడు కూడా ఏంటంటే నాకు ఎప్పుడు మనసు బాధ చేసినా, ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు బాధ చేసినా వెంటనే మౌంటైన్కి వెళ్ళిపోయి, కొండ మీదకి వెళ్ళిపోయి అలాగే దేవుడితో గంటలు గడపడం. కొద్ది రోజులకి దేవుడు నాకు అనుభవంలో నుంచి పిల్లలు పుట్టడం ప్రారంభించారు. పిల్లలు పుట్టిన తర్వాత చదివే లేదు యోహానికి, అంటే సుబ్రహ్మణ్యానికి చదివే లేదు. తాను కూడా విశ్వాసిగా ఉన్నప్పటి నుంచి కూడా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి అలవాటు. ఇది నా కళ్ళకు నేను చూశాను. 3 మన మధ్యలో బాబు పాస్టర్ గారు ఉన్నారు. మీకు నమ్మండి బిడ్డ, ఒకరోజు నేను చెన్నై వెళ్తున్నా పాస్టర్ గారు చెన్నై వెళ్తున్నా. చెన్నై పోయినా తమిళ తెలియమా అంటే నాకు కొన్ని రోజుగా తమిళ తెలియమా, నీకు వదిలేమా, నాకు తెలియదు. నాతో పాటు తమిళ తెలిపిస్తాను. సరే తమిళ తెలియదు. ఓకే. ఎందుకంటే రాత్రి జర్నీ నాకు తెలియదు. ఎల్లారు ప్రతి కర్తలు నాకు వస్తుంది. ప్రతి కళ్ళు నాకు చూస్తుంటాయి. ప్రతి కళ్ళు నేను చూస్తాను. అదో నా 2 కళ్ళతో నేను దాదాపు 100 మంది చూస్తా. మీరు 2 కళ్ళతో నన్నే చూస్తాను. అర్థమైంది నేను చెప్పేది? అర్థమైంది. గుడ్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు నేను చెన్నై వెళ్తుంటే ఎగ్జాక్ట్లీ 5 o'clock పాస్టర్ గారు నాకు ఫోన్ వచ్చింది బస్సులో. అప్పుడే నేను బస్సు ఎక్కి కొంచెం నిద్రపోయాను. ఫోన్ చూస్తే బాబు పాస్టర్ గారు ఫోన్ చేశారు. ప్రెసిడెంట్ బాబు ఎక్కడున్నావు అన్న. అక్కడ చిన్నవాడు కాబట్టి బాబు ఎక్కడున్నావు అంటే, అన్నయ్య నేను కొండ మీద ఉన్నాను. నేను పిల్లలు మా మిస్సెస్ అందరూ మేము కూర్చొని ప్రార్థన కొండ మీద ఉన్నాము. నాకు భయం వేసిపోయింది. టైం ఏంటంటే 4:30 to 5. ఇప్పుడు దాన్ని కొండకంటే నేను రాత్రంతా ప్రార్థనలో ఉదయాన్నే ఒకసారి మీతో ప్రార్థన చేసుకున్నాను చూసాను. నాకు అక్కడి నుంచి నిద్ర రాలేదు. నేను ఆలోచించడం ప్రారంభించాను. ప్రభా మంచి ప్రార్థన బిడ్డలు కట్టాడు. నాకు ఇంకొంచెం ప్రార్థన వచ్చింది. నాకు ఉన్నతమైన దర్శనాలు వచ్చాయి. I have to change my life. As the greatest of the vision is comes to my ministry. నా పరిచర్యలోకి ఏం కావాలంటే ఉన్నత దర్శనం కావాలి. ఈ ఉన్నత దర్శనం ఎవరికైతే ఉంటుందో వారు ఉన్నత సింహాసనమందు దేవుడిని మాత్రమే చూస్తారు. ఆమె చెప్తాం గడిగా. తర్వాత మెల్లగా కొద్ది కాలం అయిన తర్వాత శ్యామ్ పాస్టర్ గారు కూడా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నారు. ఇస్సాకు అలాగనే ప్రసాద్ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో జరుగుతుంది ఒక ప్రక్రియ. అలా చెప్తున్నా బిడ్డ, మీరు ఒక ప్రక్రియ ఆరంభించబడాలంటే, నువ్వు ఉన్నత దర్శనం వైపు ప్రయాణించాలంటే మొదట నువ్వు దేవునికి ఒంటరిగా
వారు దేవునికి ఒంటరిగా దొరుకుతారు. మళ్ళా చెప్తున్నా, దేవునికి ఒంటరిగా దొరుకుతారు. నీకు అద్భుతమైన మాట చెప్తాను, బైబిల్ అందరూ బాగా తెలుసు. యాకోబు పద్నారాము నుంచి లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇంట్లో దాదాపు 25 సంవత్సరాలు ఉడికించేశాడు. ఒక్క రోజున దేవుడు దొరికాడు. అయ్యాడు రాహేలు కోసం 7 ఏళ్ళు, లేయా కోసం 7 ఏళ్ళు, ఉపపత్తుల కోసం, ఆస్తి కోసం ఒక 7 ఏళ్ళు, మొత్తం 21 సంవత్సరాలు తన జీవిత కాలం అంతా కూడా ఆ యొక్క ఆస్తి కొరకు, భార్య కొరకు తాను పోగొట్టుకున్నాడు. లాస్ట్లో ఎవ్వోకి రేవులో ఒక్కడే దేవుడు. ఇప్పుడు తను ఒంటరి ఉన్నప్పుడు దేవుడు తను దర్శించాడా? 21 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు దర్శించాడా? చెప్పాలి గట్టిగా. ఉన్నత దర్శనం నీకు కావాలంటే నువ్వు ఒంటరిగా దేవునికి దొరకాలి. మణిమామ అనేటువంటి నేను అందరిలో దేవుడికి దొరికితే నన్ను కొంచెమే కత్తిరిస్తాడు, కొంచెమే నన్ను సెట్ చేస్తాడు, కొంచెమే నా సెల్ఫ్ ఎగ్జైట్మెంట్ ని, నా ఓవర్ ఎగ్జైట్మెంట్ ని, నా జెలసీని, నా ప్రేడింగ్ ని కొంచెమే కత్తిరిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఒంటరిగా దొరుకుతావో నేను ఎక్కడికెక్కడ పార్టీలుగా అయినా తీసేస్తాను. మనకి ఏ దర్శనం కావాలి? ఏం దర్శనం కావాలి? నాకు పరలోక దర్శనం ఒకటి ఉందంటే సరిపోదు, సేవా దర్శనం ఉందంటే సరిపోదు. సేవా దర్శనంలో మొదట ఉండాల్సింది పరలోక దర్శనం. ఆ పరలోక దర్శనంలో రెండవదిగా అంతర్గత దర్శనం. నేను ఏమై ఉన్నానో అది ఆయన కనబడాలి, నేను ఆయన కనబడాలి. మూడవది ఉన్నత దర్శనం. ఈ ఉన్నత దర్శనం ఎక్కడ రావనా? ఉన్నత దర్శనం ఎక్కడ రావనా అన్న చదివిస్తుంది. సో ఉన్నత దర్శనం ఒంటరిగా దేవునికి దొరకాలి. ఇప్పుడు యాకోబు ఎప్పుడైతే దేవునికి ఒంటరిగా దొరికాడో యాకోబు దీవించబడ్డాడా లేకపోతే అణగదొక్కబడ్డాడా? ఎలా దీవించబడ్డాడు? ఎక్స్టెండెడ్ ఆఫ్ ద ఎక్స్టెండెడ్. ఒక వ్యక్తి జీవితంలో ఉన్న రహస్యం ఏంటంటే నువ్వు ఒంటరిగా దేవుడితో దొరకాలి. మనకి ఒక ఇంట్లో దొరికితే చాలంటే, ఇంట్లో దొరికితే దేవుడు ఇష్టపడడు. ఇంట్లో దొరికితే దేవుడు ఇష్టపడడు. అయితే మా భర్తని మా భార్యని పోవాలా అని అంటాడు. నువ్వు దేవునికి దొరకడానికి నీ వంటగదైనా అది ఒంటరి, నీ వంటగదైనా దేవునికి ఒంటరి. వంటగదిలో ఎవరు ఉండగా నీవు పరిశుద్ధాత్మ దేవుడేగా. ఇప్పుడు నేను కావాల్సిందంటే ఉన్నత దర్శనం కలిగి ఉన్నప్పుడు ఉన్నత దర్శనం ఏం చేస్తుందంటే మనల్ని దీవిస్తుంది. యాకోబుని ఆ యొక్క దర్శనంలో ఒంటరిగా ఎప్పుడైతే తాను దొరికాడో పేరు మార్చాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, జనములు వెంబడి జనములుగా అతను విస్తరింపజేశాడు. అంటే విస్తరణ ఒంటరిలోనే ఉంది, ఎక్స్టెన్షన్ ఒంటరి జీవితంలోనే ఉంది, విడగొట్టబడ్డం ఒంటరి జీవితంలో ఉంది, మనం సరిచేయబడ్డం ఒంటరి జీవితంలో ఉంది, నేనేమై ఉన్నానని అనసి కుదిరించబడ్డం ఒంటరి జీవితంలో ఉంది. ఏది ఏమైనా ఒంటరిగా దేవునికి దొరికితేనే సేవకుడు బ్రతుకుతాడు. ఇది జరగకుండా సేవ జరగదు. ఇప్పుడు దాకా మనం చేశాము, నేను కాదంటలేదు, ఇప్పుడు దాకా మీరు చేశారు, మనం చేశాము, కానీ ఇది కాదు. ఇంకొకటి నువ్వు దేవుడికి దొరకాలి. ఒంటరిగా నువ్వు వేకువజామున దేవుడికి దొరకాలి. ఎందుకు దొరకాలి? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం. ఆయన వెంటనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్నాడు. ఒంటరిగా యేసుక్రీస్తు ప్రభు పెద్దలకడ లేచి ప్రార్థించాడు. సేవకుడు ఉండాల్సిన మొదటి లక్ష్యం ఏంటంటే పెద్దలకడ లేచి ప్రార్థించాడు. రాత్రి అందరూ వచ్చినప్పుడు 12 అయింది. ఎవరు ఒక సెషన్ వచ్చేటప్పటికి 10 అయింది. ఎవరు రమేష్ అన్న సెషన్ వచ్చేటప్పటికి 10 అయింది. తర్వాత సెకండ్ సెషన్ వచ్చేటప్పటికి 12, 1 గంటకి 1 గంట అయింది. 1 గంట వాళ్ళ పరిచయం చేసేటప్పటికి 1 గంట అయింది. ఇక నేను వెళ్ళి కొద్దిసేపు పడుకున్నాను. అది పడుకుంటే నిద్ర రాలేదు. కొద్దిసేపు అలాగా ప్రార్థన చేస్తూ భాషతో మాట్లాడుతున్నట్లా పడుకున్నాను. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ థర్డ్ సెషన్ కోసం థర్డ్ సెషన్ చాలా ఇంపార్టెంట్. బెటాలియన్ గ్రూప్ అనమాట. బెటాలియన్ గ్రూప్ కోసం ఇంకొక వర్గం వెళ్ళారు. ఈ బెటాలియన్ గ్రూప్ కోసం నేను ఫోన్ కాంటాక్ట్లో వాళ్ళు ఆటో ఎట్లా వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయడం పోయిపోతానే పాపం నీళ్ళు వచ్చారు. నేను ఒక్కొక్కరు సోఫాల మీద ఒక్కొక్కరు నాకేం కోరైపోతే ఇప్పుడు ఏం చేయాలి? లోపలేంటి ఒక మంట. ఈ సమయం దేవునికి ఇచ్చే సమయం, దేవుడితో మాట్లాడే సమయం అని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే నేను ఇంకొక 5వ సెషన్ కోసం వెళ్ళిపోయాను. ఎవరు? జాషువా కోసం. ఈ దేవుని ప్రతినిధి ప్రార్థన చేసుకోవాలి. నేను అలా చెప్తున్నాను.
ఇంత పనిలో కూడా, నీ పని ఒత్తిడిలో కూడా నువ్వు ఎప్పుడైతే వేకువ జామున దేవుడితో గడుపుతావో నీ ఉన్నత దర్శనాన్ని కాపాడు. ఆమేన్. వేకువ జాము ప్రార్థన మన ఊళ్ళో నుంచి చేసుకుని చెప్తాం, సిగ్గుపడిన ముఖంతో చెప్తాం, ప్రభుత్వ ప్రభావ నాకు పరలోక దర్శనం ఉందని అందరికీ చెప్తున్నాను, కానీ ఆ పరలోక దర్శనం నేను చూసాను లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ప్రభు అనేకసార్లు పరలోక దర్శనం అని ఎలుగెత్తి చెప్పాను, కానీ నా నేత్రాశనం జయించలేకపోయాను, శరీరాశనం జయించలేకపోయాను, జీవపడమాన్ని జయించలేకపోయాను. నన్ను మన్నించుకో. అంతర్ముఖ దర్శనం నా జీవితంలో చాలా ప్రత్యేకమైంది. ఈ అంతర్ముఖ దర్శనము నేనేమై ఉన్నానో, క్రీస్తు నా జీవితంలో ఏమై ఉన్నాడో నన్ను నేను తెలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక అంతర్ముఖ దర్శనం. సెల్ఫ్ విషయంలో నేను ఎన్నోసార్లు ఓడిపోయాను. మూడవది ప్రభువా, నా జీవితంలో ఉన్నత దర్శనం, నాకు ఉన్నత దర్శనం కావాలి. ఆ ఉన్నత దర్శనము నేను ఒంటరిగా నీకు దొరికినప్పుడు, నువ్వు నాకు దొరికే సమయం, నేను నీకు దొరికే సమయం, అది నీకు నాకే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడుగా మనకు ఉన్నత దర్శనంలో దేవుడికి ఒంటరిగా దొరకాలి, దేవుడి చేతులకి వెళ్ళిపోవాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడికి ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఎవరు ప్రశ్న వేస్తున్నాడు? ఎవరిని? నన్ను అడుగుతున్నాను. నేను అడుగుతాను ఎవరిని? మన దేవరాజు నన్ను అడుగుతాను. ఏమని అడుగుతానంటే, అన్న నీకు నా మీద కోపం ఉందా అన్న. ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడు? 10 మంది ఏం చెప్తాడు? లేదంటాడు, ఖచ్చితంగా లేదంటాడు. అదే అన్నని ఒంటరిగా దేవుడు గదిలో వేసి 4 తలుపులు వేసి అడిగాడు. కన్నీళ్ళు కాలిపోతుంటాయి, పశ్చాత్తాప హృదయంతో రగిలిపోతున్నాడు. ఆయన పాదాల మీద పడిపోయి ఏడుస్తున్నాను, ప్రభువా నన్ను మన్నించేయో, నేను నా సహోదరుని వృద్ధాలు నేను అపార్థం చేసుకున్నాను. నా సేవకు చాలాసార్లు నేను నాకంటే ఎవరు సేవకుని, నాకంటే చిన్నవాడిని పెద్దవాడిని చాలాసార్లు తుడీకరించి మాట్లాడాను. దీనికి కారణం ఏంటంటే నేను నీకు ఒంటరిగా అంటే ఒంటరిగా దొరికితేనే దేవుడితో ప్రయోజన పాత్రగా మార్చబడగలుగుతావు. ఈ ఉన్నత దర్శనం చాలా ప్రాముఖ్యమైనది. నాలుగోది పరిశుద్ధమైన దర్శనం. పరిశుద్ధమైన దర్శనం. పరిశుద్ధమైన దర్శనం ఏమిటి? పరిశుద్ధమైన దర్శనం అందరూ ఒకసారి నా సైడ్ చూడాలి. అందరూ చెప్పండి ఒకసారి. పరలోకం వచ్చేది పరిశుద్ధ దర్శనం. చెప్పాలి. పరిశుద్ధ దర్శనం, పరిశుద్ధ దర్శనం, పరిశుద్ధ దర్శనం. ఈ పరిశుద్ధ దర్శనం ఏంటంటే, ఆ యొక్క అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను నేను, అయ్యో నేను ఈ జనుల మధ్య విసిస్తున్నాను, నేను నశించిపోతున్నాను అని ఎప్పుడైతే తాను నిజమైన ఒప్పుకోలు దేవుని దగ్గర పలికాడో, ఒక దేవదూత ఒక శరాపును తీసుకొచ్చి, నిప్పు తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించింది. ఆమె చెప్పండి. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను. మనం చెప్పాను. అహరోను కుమారులు దేవుని బలిపీఠం దగ్గర దాటుకొని పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగానే యెహోవా యొద్ద నుంచి వేరొక అగ్ని వారు తీసుకొచ్చినందున ఆ ఒక్క రోజునే అహరోను ఇద్దరు కుమారులు వేరొక అగ్ని వచ్చి ఇద్దరిని ఒకే రోజు చంపేసింది. కానీ యెషయాకు మాత్రం పెదవులుగా దేవుని బలిపీఠం దగ్గర నుంచి అగ్ని వచ్చి తాను తాకిన తాను బతికాడు. ఎలా? అలా మీరు ప్రశ్నించుకోవాలి. అహరోను కుమారులు వేరొక అగ్ని తీసుకొని వెళ్ళగానే ఇద్దరు ఒకే రోజు చచ్చారు. కానీ అదే సమయంలో, అంటే అదే అగ్ని బలిపీఠంలో నుంచి అదే అగ్నిమైనటువంటి శరాపు నుంచి ఒక కెరూబు లేదా ఒక శరాపు ఒక నిప్పు కలిగిన తీసుకొచ్చి ఆ యొక్క యెషయా పెదవులకు తాకితే యెషయా బతికాడు. ఎలా? ఏం చేశాడు సార్? ఏం చేశాడు? అంటే నువ్వు ఏదో ఒప్పుకోకుండా దాచుతున్నావు. You have to hide something to your life that is the very impact of your vision to the holy of vision. పరిశుద్ధ దర్శనానికి ఆటంకము నువ్వు దేవునికి కనపడకుండా దాచుకోవడం. సేవకుడైన నేను నువ్వు దేవునికి కనపడకుండా దాక్కుంటే పరిశుద్ధ దర్శనాన్ని కోల్పోతాం. శరాపులో ఉన్న ఆ యొక్క కెరూబు ఎప్పుడైతే వచ్చి యెషయా పెదవులకు ఆ యొక్క నిప్పు కలిగి తాకించిందో వెంటనే తన పెదవులకు ప్రాయశ్చిత్తం కలిగింది. అగ్ని
చేత ప్రాయశ్చిత్తం కలిగింది. ఆమె అక్కడ అహరోను కుమారుల అగ్ని వచ్చి దహించేశాడు. దేవుని ఎదురు నుంచి మొదటిసారి వచ్చిన అగ్ని ఏమో చంపేసింది, రెండవసారి దేవుని ఎదురు నుంచి అగ్ని వస్తే ఏమో బతికించింది. ఏమిటి మర్మం అంటే, ఎవరైతే పరిశుద్ధమైన దర్శనం కలిగి దేవుని దగ్గర నిలబడతారో వాళ్ళ చావరు అగ్ని అభిషేకం చేత నింపబడి ఉజ్జీవింపబడుదురుగాక. ఈ 4 విషయాలు మన మైండ్లో ఉండిపోవాలి. మొదటి నాకు పరలోక దర్శనం కావాలి, రెండవది నాకు అంతర్ముఖ దర్శనం, సెల్ఫ్ విజన్ నాకు కావాలి, మూడవదిగా ఉన్నతమైన దర్శనం నాకు కావాలి, నాలుగవదిగా నాకు కావాల్సింది పరిశుద్ధమైన దర్శనం కావాలి. ఈ పరిశుద్ధమైన దర్శనం నేను 3 రకాలుగా దీవిస్తుంది. ఒకటి లోకంలో ఉన్న ప్రజలకు నేను ఒక సేవకుడుగా చూపిస్తాను. 2 నీ స్వజనుల మధ్యలో నిన్ను ఒక ప్రవక్తగా చూపిస్తుంది. 3 నీ వారి శత్రువుల ఎదుట దేవుని యొక్క పాత్రగా గుర్తింపునిస్తుంది. అలా చెప్తున్నాను. మొదటిగా పరిశుద్ధమైన దర్శనం ఏం చేస్తుందంటే, పరిశుద్ధ దర్శనం ఏం చేస్తుందంటే నిన్ను అనగా ఏం చేస్తుందంట, లోకంలో ఉన్నటువంటి అన్యజనులకు నిన్ను ఒక సేవకులుగా ఎత్తి చూపిస్తుంది. అబ్బా, ఇతను దేవుని సేవకుడు, ఈ దేవుని సేవకురాలు, ఇతని దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది, ఇతని దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే మంచి జరుగుతుందని ఈ ఉన్నతమైన పరిశుద్ధమైన దర్శనం నేను అన్యజనుడి ఎదురు చేరేటట్టుగా చేస్తుంది. రెండవదిగా ఈ పరిశుద్ధమైన దర్శనం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, అనగా లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారు సార్, ఒక ప్రవక్తగా నోటితో ఏది పలికితే ఆ దేవుడు ఆమేన్ స్టాంప్ చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నీ నోటితో ఏది పలికితే అది ఆమేన్ అని స్టాంప్ చేస్తాడు. ఈ స్టాంప్ ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధమైన దర్శనం లోపల నింపబడి ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైనది. మరి ఏంటంటే చివరి ఏంటంటే శత్రువులు ఎదురు దేవుని పాత్ర. శత్రువు ఎవరి దగ్గర సాక్ష్యం మనకు బాగా ఉంటుంది, కానీ శత్రువు నీకు సాక్ష్యం ఇవ్వాలి. అర్థమైంది? మన శత్రువు యొక్క గుండెల్లో ఎప్పుడైతే మన స్థానం సంపాదిస్తామో అప్పుడు దేవుని సాక్షి. నీ శత్రువు నీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా నీ సాక్ష్యం కట్టబడాలి అంటే మొదటి నీలో పరిశుద్ధమైన దర్శనం ఉండాలి. ఈ 4 అంశాలు ఒకసారి అందరూ లేచి ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఈరోజు మొదటి సెషన్లో శ్యామ్ పాస్టర్ ఇచ్చారు. 4 దర్శనం, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రార్థన. ఈరోజు సెల్ఫ్ ఎక్సైట్మెంట్, అందరూ సెర్చ్ చేసుకోవడానికి ప్రార్థించుకోవడానికి ఒక 5 మంది ఈ యొక్క దర్శనం వరకు అందరం ఒప్పుకుంటూ ప్రార్థించాలి. ఏం లేదు, ఒప్పుకుంటూ ప్రార్థించాలి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. నా దర్శనం ఎలా ఉందో ఈరోజు నాతో మాట్లాడారు అయ్యా. నా పరలోక దర్శనము అయ్యా మారిందయ్యా. నేత్రాశ, శరీరాశ, జీవపడము నా జీవితంలోకి రావడం చేత అనేక సార్లు మహానంగా సిలువ వేశారు. యేసు నన్ను మన్నించండి, క్షమించండి, నీ రక్తముతో కలిగి పరిశుద్ధపరచమని అయ్యా. ఈ సమయంలో ప్రభువా నాయన అంతర్ముఖ దర్శనం నేనేమై ఉన్నానో అది నాకు కనపరచడానికి ఈరోజు నా కళ్ళ ముందు నిలబడ్డావు ప్రభువా. అయ్యా, నేను యోగుడు కాను, నేను అర్హుడు కాను, నేను నిలబడ్డానికి నాకు శక్తి లేదు ప్రభువా, నేను బలహీనుడు, అందుకని ఘోరమైన పాపాత్మని నా ప్రతి పాపము నిధులు ఒప్పుకుంటున్నాను. నా అంతర్ముఖ దర్శనంలో నన్ను నేను సరి చేసుకుంటున్నాను. మూడవది ప్రభువా, ఉన్నతమైన దర్శనం కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. అనేక సార్లు నీకు నేను ఒంటరిగా దొరకలేకపోయాను అయ్యా. నేను ఒంటరిగా దొరకలేకపోయాను. నన్ను మన్నించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా. వేగమున లేచి నిన్ను ప్రార్థించే మనసు నాకు దయచేయి. వేగమున లేచి నిన్ను ఎదుర్కొనే మనసు నాకు దయచేయి ప్రభువా. నిన్ను ప్రభువా కలుసుకునే ముఖాంతరం నాకు దయచేయి. ఉన్నత దర్శనం కొరకు అయ్యా నేను దీవించబడడానికి, విస్తరించబడడానికి, ఆశీర్వదించబడడానికి, వెదజల్లడానికి ఈ రోజు నుండి నేను ఒక ఉన్నతమైన దర్శనం కలిగిన దైవజనుడుగా ముందుకు కాక పరిశుద్ధమైన దర్శనం కలిగి ఉంటారు. ఈ పరిశుద్ధమైన దర్శనమే అయ్యా నేను అన్ని జనులలో నన్ను సేవకులుగా గుర్తింపునిస్తుంది అయ్యా. అన్ని జనుల మధ్యలో నన్ను ప్రవక్తగా గుర్తింపునిస్తుంది. అన్ని జనుల మధ్యలో నేను దేవుని పాత్రని, అనగా శత్రువుల మధ్యలో దేవుని పాత్రని సాక్ష్యం ఇచ్చినట్టు చేస్తుంది. ప్రభువా పరిశుద్ధమైన దర్శనం కొరకు నన్ను బలపరచు, పరిశుద్ధమైన దర్శనం కొరకు నా అడుగులు మార్చు, పరిశుద్ధమైన దర్శనం కొరకు నా దిశను మార్చు ప్రభువా. ఈరోజు నా సేవ విధానం ప్రతి శాపాలు యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి ఆటంకాలు తొలగిపోవునుగాక, ప్రతి అడ్డుగోడలు కూలిపోవునుగాక, ప్రతి దురాత్మ శక్తులు కాలిపోవునుగాక. యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను.
ఇచ్చేసి మన దేవకుమార్ సార్ ప్రార్థన చేస్తారు. మొదటి సెషన్ పూర్తవుతుంది. బాబు పాస్టర్ గారు దగ్గర నుండి